నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో గత 2 సంవత్సరాల నుండి 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్లక్ష్యపు నీడలో మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు మలమూత్ర విసర్జనతో కంపు కొడుతుంది. 2 సంవత్సరాలు గడుస్తున్న సమీకృత మార్కెట్ భవనం పూర్తి కాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మరియు మున్సిపల్ అధికారులు దీనిపై స్పందించి సమీకృత మార్కెట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వ్యాపారస్తులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జెన్ను నర్సయ్య, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వలందాస్ కుమార్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. పేరు జెన్ను నర్సయ్య. నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నాతో పాటు వలందాస్ కుమార్ గారు ఉన్నారు, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా మేము ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు వెజ్ నాన్ వెజ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 200 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగినది. పనులు ప్రారంభించి సంవత్సరం గడిచినప్పటికీ కూడా పనులు పూర్తి కాకపోవడం చాలా విచారకరం. ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఈ మార్కెట్లో అసంఖ్య కార్యక్రమాలతో పాటు మందుబాబులకు అడ్డగా మారింది. చాలా చిల్లరగా వ్యవహరిస్తున్నది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. దయచేసి సంబంధిత జిల్లా అధికారులు కానీ, నియోజక స్థాయి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వెంటనే చొరవ తీసుకొని ఈ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ను వెంటనే పనులు పూర్తయ్యే విధంగా చొరవ తీసుకొని ఈ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ సౌకర్యం అంటే కూరగాయల మార్కెట్ కానీ, మాంసకృత మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ప్రధానంగా హైవే రోడ్డు మీదనే వ్యాపారులు మార్కెట్ పెట్టుకోవడం వల్ల వచ్చిపోయే వాహనాలకు కానీ, ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేకంగా చాలా చోట్ల యాక్సిడెంట్లు జరిగిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు వెడల్పైనప్పటికీ కూడా ఈ చిన్న వ్యాపారులు రోడ్డు మీదనే వారి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇది కాక ఈ సమీకృత మార్కెట్ కాక పూర్తి అయితే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు కానీ, వ్యాపారస్తులకు కానీ మేలు జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు చొరవ తీసుకొని ఈ సమీకృత మార్కెట్ను పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.